హాయ్ సార్, వెల్కమ్ టు దాత్రి బిజినెస్. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, సో ఫార్ సో ఫైన్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సేవింగ్స్ ఏ విధంగా చేసుకుంటే బెటర్? సేవింగ్స్ అనేది ఎవరికైనా ఒకటే. అవును. జీవితంలో మూడు ప్రధాన ఘట్టాలు ఉంటాయి. అయితే వి ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్ వీలు, కానీ దాని ఎక్స్ప్లెనేషన్ తెలుగులో. ఓకే. ఒక స్టేజ్ విద్య. మనం విద్య ఎంతవరకు ఏ ఏజ్ వరకు విద్య అభ్యసిస్తాం మనం మామూలుగా? మీరు ఎంత ఏజ్ వరకు యూ హ్యాడ్ బీన్ టు రెగ్యులర్ కాలేజ్ అండ్ అంటే నేను నేర్చుకున్న ప్రకారం అయితే ఎడ్యుకేషన్ హ్యావ్ నో ఏజ్. అంటే మనం ఎవ్రీ ఏజ్ వీ కెన్ లెర్న్ సంథింగ్. దట్ ఐ నాట్ ఆస్కింగ్. రెగ్యులర్గా కాలేజీకి యూనివర్సిటీకి 24, 22, 23, 24. ఎగ్జాక్ట్లీ. దాంతో దాదాపుగా వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ వన్ కెన్ ఎర్న్? Their MS, pursuing MS, PhD, yeah. దాని తర్వాత పీడిఎఫ్ఈసి, పోస్ట్ డాక్టర్ ఫెలో. ఇది ఎడ్యుకేషన్ ఫేజ్ నెంబర్ 1. ఇది అయిన తర్వాత ఏం చేస్తాము? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫేజ్? Some research or something. అది అయిపోయింది. అంటే ఎడ్యుకేషన్ ఫేజ్ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫేజ్ ఇన్ లైఫ్? We start earning. యా, ఉద్యోగము. విద్య, ఉద్యోగము. Yeah. ఉద్యోగం అంటే జాబ్ అని కాదు, ఎర్నింగ్ అని, పని చేయడం అనేది. పని చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. మరి పని చేయాలంటే పనితనం ఉండాలి. జాబ్ నాలెడ్జ్ కోసమని విద్య తర్వాత ఉద్యోగం చేసి ధనార్జన, ఎక్కువ డబ్బు సంపాదించడము, ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండడము. దాంతో వాట్ ఈస్ ద యూస్? కొందరికి తక్కువ ఎడ్యుకేషన్ ఉంది, తక్కువ నాలెడ్జ్ ఉంది, తక్కువ జీతం ఉంది. ఇన్ కంపారిజన్ కొంతమందికి ఎక్కువ ఉంది. వాట్ డిఫరెన్స్ విల్ ఇట్ మేక్? మూడవ ఫేజు జీవితంలో విద్యా ఉద్యోగం తర్వాత వివాహము. దట్ ఈస్ హౌ ఐ సే వి. ఓకే, రైట్. మీరు వివాహంలోకి వెళ్తే ఇప్పుడు గ్రూమ్స్ మార్కెట్ ఎక్కువ ఉందా, బ్రైడ్స్ మార్కెట్ ఎవరిది ఎక్కువ ఉంది? హూ ఈస్ సెలెక్టింగ్ ఆర్ రిజెక్టింగ్ హూ? గర్ల్స్ ఆర్ సెలెక్టింగ్ దెమ్. గ్రూమ్స్ అలానే ఉండిపోయారు. ఎవరైనా బ్రైడ్ సెలెక్ట్ చేసుకుంటే వీడికి పెళ్ళి అవుతుంది, లేకపోతే కాదు. దట్స్ ఇట్. మరి ఎందుకు? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ ఎడ్యుకేషన్, అపార్ట్ ఫ్రమ్ గుడ్ హ్యాబిట్స్, మేనర్స్, అవన్నీ, గుడ్ ఇన్కమ్. మనకి ఎంప్లాయ్మెంట్లో ఒక 3-4 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి బేసికల్గా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, మోస్ట్ అష్యూర్డ్, లైఫ్ లాంగ్, అంటే సర్వీస్ చేసినంత కాలం శాలరీ, ఆ తర్వాత బతుకున్నంత కాలం పెన్షను. ఇంకేం కావాలా? లైఫ్ ఈజ్ సెటిల్డ్, సైఫ్ ఈజ్ అష్యూర్డ్. కానీ మీకు విపరీతమైన డబ్బులు రావు, కానీ డెఫినెట్లీ రీజనబుల్గా వస్తాయి. మీకు జీవితంలో ఏమీ లోటు లేకుండా వస్తాయి. ఈ గవర్నమెంట్లో 3 అంచెలుగా ఉంటుంది: సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్. సెంట్రల్ గవర్నమెంట్ ప్రిఫర్ చేస్తారు, అది దొరకకపోతే స్టేట్ గవర్నమెంట్, అది దొరకకపోతే జిల్లా పరిషత్, మున్సిపాలిటీ. దిస్ ఈస్ ద గవర్నమెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. దెన్ పబ్లిక్ సెక్టర్, దెన్ కార్పొరేట్, సంథింగ్ లైక్ కార్పొరేట్, మల్టీనేషనల్, అదే యూనినేషనల్, ఆ కార్పొరేట్లో పనిచేసిన వాళ్ళు. వీళ్ళంతా ఎంప్లాయీస్ కేటగిరీలో వస్తారు. ఏదీ లేకుండా చాయ్ దుకాణం పెట్టుకున్నాడు, లాండ్రీ చేస్తున్నాడు, ఫుట్పాత్ మీద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అమ్ముతున్నాడు. దే ఆర్ ఆల్సో రీజనబుల్లీ ఎర్నింగ్. ఇదంతా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో స్కై ఈజ్ ద లిమిట్. బాటము బిగినింగ్లో తక్కువ ఉండొచ్చు. యూ మే రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ఎర్నింగ్ మల్టిపుల్ క్రోర్స్. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా యూ కెనాట్ ఇమాజిన్ ఎర్నింగ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అన్లెస్ నెంబర్ 1 యు ఆర్ కరప్ట్, నెంబర్ 2 యు ఆర్ నాట్ కాట్. యు ఆర్ నాట్ కాట్ వైల్ డూయింగ్ కరప్టివ్ ప్రాక్టీసెస్. సో దీస్ ఆర్ ద 2 ways. అయితే ఏ రకంగా అయినా కూడా మనిషికి ఏ సంపాదనలో ఉన్నా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కానీ, ఎంప్లాయ్మెంట్ ద్వారా కానీ, అల్టిమేట్లీ హీ హ్యాస్ టు సేవ్ మనీ. సేవ్ ఫర్ ద రైనీ డే అని మనం ఒక సామెత ఉంది. ఆ తర్వాత ఇంకోటి తెలుగులో, దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి. మీరు ఫ్లవర్స్ బాగా నేర్చుకోవాలి. పాత రోజుల్లో కరెంట్ ఉండేది కాదు పల్లెటూళ్ళలో, ఇప్పుడు అన్ని చోట్లలో ఉందనుకోండి. ఎప్పుడు తాత్కాలిక అవసరాలకే ఉన్న ఎర్నింగ్ అంతా ఖర్చు చేస్తే ఫ్యూచర్ నీడ్స్ ఉంటాయి. లైఫ్లో డైలీ నీడ్స్ కొన్ని ప్రతిరోజు కావాలి. భోజనము ఎవ్రీడే యూ నీడ్ ఇట్. కొన్ని వీక్లీ వన్స్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇస్త్రీ చొక్కా
బట్టలు ఉతుక్కోవడము, వీక్లీ నీడ్స్, ఈ రకంగా మంత్లీ నీడ్స్, ఇయర్లీ నీడ్స్, అదొక సంవత్సరానికి ఒకసారి ఉంటే చాలు. పుట్టినరోజు ఏదో స్వీట్ తింటాము, ప్రతిరోజు తినాలని లేదు, పండగ. సో ఇవన్నీ అప్పుడప్పుడు వచ్చేవి. కొన్ని లైఫ్ టైం నీడ్స్ ఉంటాయి. లైఫ్ టైం వివాహము, సెలెక్టింగ్ ఏ గుడ్ పార్ట్నర్, బికాస్ లైఫ్ లాంగ్ జర్నీ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ సో దాని ఇంపార్టెన్స్ని బట్టి వి గో ఫర్ ఇట్. సో సేవింగ్స్ అనేది ఇంపార్టెంట్ టు సేవ్ ఫర్ ద ఫ్యూచర్. మనకు వచ్చిన ఇన్కంలో బేరెస్ట్ మినిమమే ఖర్చు పెట్టి ఐజ్ లిటిల్ ఐజ్ పాసిబుల్, అలాస్ అంటాను నేను, ఏఎల్ఏఎస్, ఐజ్ లిటిల్ ఐజ్ పాసిబుల్, అలా ఐజ్ లిటిల్ ఐజ్ పాసిబుల్ ఖర్చు పెట్టి మిగిలిందంతా సేవ్ చేయాలి. సేవ్ చేసిన దాంట్లో మళ్ళీ 2 భాగాలు, కొంత ఇమీడియట్ నీడ్స్ కోసమని సేవింగ్స్, కొంత లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ కోసమని ఇన్వెస్ట్మెంట్. అవుట్ ఆఫ్ ద సర్ప్లస్ అంటే ఎర్నింగ్స్ మైనస్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్, సర్ప్లస్ 1 మైనస్ నాన్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్. సో ఫస్ట్ స్టెప్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచరు, సెకండ్ స్టెప్ నాన్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచరు. అది తీసేసిన తర్వాత వచ్చేది సర్ప్లస్. ఆ సర్ప్లను వైఫ్ తీరుగా 2 భాగాలు చేయండి, ఒకటి సేవింగ్స్, ఒకటి ఇన్వెస్ట్మెంటు. ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్, పిల్లల ఎడ్యుకేషన్కి, పిల్లల పెళ్ళిళ్ళకి, ఇల్లు కొనుక్కోవడానికి, అది ఇన్వెస్ట్మెంట్. సేవింగ్స్ ఈరోజు ఉన్నాయి, రేపు పొద్దున ఏదో జ్వరం వచ్చింది, ఇప్పుడు హాస్పిటల్కి పోవాలంటే క్లినిక్లోకి పోయినా కూడా 2-3 వేలు 5 వేలు అవుతాయి, దానికోసం సేవింగ్స్. సో దిస్ ప్లాన్డ్ మానిటరీ ప్లానింగ్ వీ కెన్ సే ఎంపీ. సో ఫినాన్షియల్ డిసిప్లిన్ వీ కెన్ సే. నువ్వు ఎంప్లాయీగా, సెల్ఫ్ ఎంప్లాయీగా ఈ రూల్స్లో మట్టు ఏమి చేంజ్ ఉండదు. Right, Amma? Yeah, thank you so much, sir, for sharing the valuable information actually. Thank you. Thank you. Yeah, bye.